ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని SIR తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ. అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ AICC నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. ఈ చట్టం మనల్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాన్ని సంపూర్ణంగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తిరస్కరించింది. శాసనసభలో మొదలైన తీర్మానం గ్రామ సభలకు వెళ్ళాలి. ప్రతి గ్రామ సభ పెట్టి ఈనాడు 12,702 మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఎన్నికైనరో 12,702 మంది గ్రామ సర్పంచులు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని గ్రామ సభలలో ప్రవేశపెట్టాలి. జనవరి 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా ఈ 10 రోజుల్లో ప్రతి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని, జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభలలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఎగ్జాక్ట్గా ఏ తీర్మానం ప్రవేశపెట్టాలనో మొన్న శాసనసభలో సీతక్క గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం యొక్క మ్యాటర్ని, ఆ వివరాలన్నిటిని కూడా గ్రామ సభలకు పంపాలి. ఇది గ్రామ సభల సర్పంచుల బాధ్యతనే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అందుకే ఈరోజు ప్రతి శాసనసభలో ఉండే శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరగాలి. ఈరోజు 15 మంది ఏదైతే మంత్రులు ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాదులో ఉపాధి హామీ పథకం ఉండదు. ఈ 2 పార్లమెంట్లను పక్కన పెడితే 15 పార్లమెంటు స్థానాలలో 15 మంది మంత్రులను ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు జరిగే విధంగా తీర్మాన కాపీలను సేకరించే విధంగా 15 మంది మంత్రులను 15 పార్లమెంట్లకు బాధ్యత వేయాల్సిందిగా నేను AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన, పేద ప్రజలకు హక్కు కల్పించిన, పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి
కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పజెప్తారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు. అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి మనకు. హైదరాబాదు జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 9 జిల్లాలలో ఫిబ్రవరి 3 తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క 1,00,000 మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం. 9 జిల్లాలు నేను పర్యటన చేస్తా. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లా నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం, రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ 9 జిల్లాలల్లా పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి 9 సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నిర్వహణ బాధ్యతను, సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. టోటల్గా పర్యవేక్షణ, ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, అక్క మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని. ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా, ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీరాజ్ సీతక్క గారు. సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా, లేకపోతే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో 1,00,000 మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా.